గత ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ హాట్ టాపిక్ గా నిలిచాడు. అభిమానులు కూడా ఊహించని విధంగా భారీ ధర పలికాడు. ఏకంగా 23,75,00,000 దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ వంటి కెప్టెన్ ను వదిలేసి వెంకటేష్ అయ్యర్ ను వేలంలో భారీ ధరకు తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే గత సీజన్ లో వెంకటేష్ అయ్యర్ పెద్దగా రాణించలేకపోయాడు. ఒత్తిడిని అధిగమించలేకపోయాడు. కేకేఆర్ కు అడ్వాంటేజ్ గా నిలవలేకపోయాడు. దీంతో వేలానికి వదిలేసింది నైట్ రైడర్స్. మినీ వేలంలో తక్కువ ధరకే తీసుకోవాలని కేకేఆర్ భావించింది. అయితే 2 కోట్ల కనీస ధరతో ఈసారి వెంకటేష్ అయ్యర్ ఆక్షన్ లోకి వచ్చాడు. ఈ డేంజర్ ప్లేయర్ కోసం తొలుత లక్నో సూపర్ జైంట్స్ బిడ్ వేసింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ రేస్ లోకి వచ్చింది. 2,60,00,000 దగ్గర గుజరాత్ టైటాన్స్ తప్పుకుంది. 3 కోట్ల బిడ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. ఈ దశలో లక్నో సూపర్ జైంట్స్ సైతం తప్పుకుంది. అక్కడి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ నడిచింది. అయితే కేకేఆర్ 6,80,00,000 దగ్గర ఆగిపోయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్ ను సొంతం చేసుకుంది. మెగా సీజన్ వేలంతో పోల్చితే వెంకటేష్ అయ్యర్ కు 71% తక్కువ మొత్తమే దక్కింది. 23,75,00,000 నుంచి ఏకంగా 7 కోట్లకు పడిపాడు. 16,40,00,000 పర్సుతో వేలంలోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెంకటేష్ అయ్యర్ కోసం 7 కోట్లను ఖర్చు చేసింది. నిజానికి గత సంవత్సరం కూడా ఈ డేంజర్ ప్లేయర్ కోసం ఆర్సీబీ పోటీ పడింది. కానీ అప్పుడు వేలంలో దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు మినీ వేలంలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే వెంకటేష్ అయ్యర్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ యంగ్ ప్లేయర్ 2021 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరియర్ లో మొత్తంగా 62 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 1,468 రన్స్ సాధించాడు. యావరేజ్ 29.96, స్ట్రైక్ రేట్ 137.32, 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారీ ధర పలికిన గత సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ల్లో 142 పరుగులే సాధించాడు. యావరేజ్ జస్ట్ 20.29, స్ట్రైక్ రేట్ 139.22. గత సీజన్ మొత్తంగా ఒకే ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ కెరియర్ లో వెంకటేష్ అయ్యర్ 3 వికెట్లు సాధించాడు. వచ్చే సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.